ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఛత్తీస్గఢ్లోని రాయపూర్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ఒక బిజినెస్ మ్యాన్ అయిన టండన్ని అక్కడున్న మహిళా డిఎస్పీ అయిన కల్పన వర్మ 2021 నుంచి కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పేసి అతనితో ఉంటూనే తర్వాత అతని దగ్గర నుంచి వెళ్ళి చాలా వరకు మనీ అదేవిధంగా వస్తువులు తీసుకొని బ్లాక్మెయిల్ చేసింది అని చెప్పి అతను పోలీసులను ఆశ్రయించడం జరిగింది. నేను ప్రేమలో మోసపోయాను, నాకు న్యాయం చెయ్యండి అంటూ పోలీసులను అప్రోచ్ అయ్యాడు. అసలు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఎవరైతే ఈ కల్పన వర్మ ఉన్నారో ఆవిడ ప్లస్ తర్వాత టండన్ కూడా 2021లో ఒక కార్యక్రమంలో వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నుంచి వెళ్ళి కూడా ఫ్రీక్వెంట్గా ఇద్దరు కూడా కలవడము, దాంతోపాటు మాట్లాడుకోవడము, వారిద్దరూ ఎక్కువగా చనువుగా అన్ని షేర్ చేసుకోవడం, దీనివల్ల వారిద్దరి మధ్యలో కూడా ప్రేమ అనేది చోటు చేసుకున్న తర్వాత వారు చాలాసార్లు కలిసిన నేపథ్యంలో ఈవిడ ఏం చేసిందంటే అతని దగ్గర నుంచి వెళ్ళి 2 కోట్ల రూపాయలు క్యాష్ రూపేణ డబ్బులు తీసుకోవడం జరిగింది. అంతేకాదు 2 కార్లు, ఒక ప్లాటినం రింగు, ఒక చైను, ఇవి కాకుండా మళ్ళీ ఏం చేసిందంటే మా తమ్ముడిని ఎలాగైనా సరే సెట్ చేయాలి, నా దగ్గర లేవు అన్నా కూడా ఇంకా బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఆవిడ దగ్గర అతనికి సంబంధించిన ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, లేదా కాల్ రికార్డింగ్స్ కానివ్వండి, మళ్ళీ మంచి పొజిషన్లో ఉంది, డిఎస్పీ స్థాయిలో ఉంది కాబట్టి నన్ను ఏదన్నా ఒక దాంట్లో కేసులో ఇన్వాల్వ్ చేసేసి ఏమైనా శిక్షలు వేస్తుందేమో అని చెప్పేసి అతను ఆ బ్లాక్మెయిల్కు భయపడిపోయి అతని తమ్ముడిని సెటిల్ చేయాలి, ఎలాగైనా సరే అతని పేరు మీద ఒక పెద్ద హోటల్ అనేది కావాలి అని చెప్పేసి అంటే దానిని కూడా అతను ఇవ్వడం జరిగింది. ఇక దాంతో ఆగలేదు, మళ్ళీ ఇంకా డబ్బులు కావాలి, ఇంకా అది కావాలి అంటే ఇంకా నేను ఇది తట్టుకోలేను, నా వల్ల జరగదు అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా ఆవిడ భయపెడుతూ అతన్ని హింసిస్తూ ఇలా చేయడంతో ఇంకా పోలీస్ స్టేషన్కి నేరుగా వెళ్ళేసి విత్ ప్రూఫ్స్తో చూపించాడు, ఈ మేడం నన్ను ఇబ్బంది పెడుతుంది, నా దగ్గర నుంచి ఇలా డబ్బులు తీసుకుంది అని చెప్పేసి మొత్తం చూపించాడు. అయితే ఇప్పుడు ఈ కేసులో ఆవిడ డిఎస్పీ కదా, పోలీస్ డిపార్ట్మెంటే కదా, వారికి ఏ శిక్షలు ఉంటాయా, అసలు ఏమి ఉండవు అంటే అట్లా కాదు. ఫస్ట్ ఎలా జరుగుతుందంటే స్టెప్ బై స్టెప్ ఒకసారి మనం చూస్తే లీగల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మీద వచ్చిన ఆరోపణలు నిజమేనా కాదా అనేది మొత్తం పూర్తి స్థాయిలో చూస్తారు. అంటే ఈ బిజినెస్ మ్యాన్ టండన్ అనే వ్యక్తి ఏం బిజినెస్ చేస్తున్నాడు, ఆ బిజినెస్కి ఏమైనా ఈవిడ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి హెల్ప్ ఏమైనా చేయడం జరిగిందా, పర్మిషన్స్ ఇప్పించడం కానివ్వండి, లేదు అనుకుంటే అక్కడ ఏమైనా ఉంటే దానికి జరిగిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నా కూడా దాన్ని చూడనట్టు పట్టించుకోకుండా అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఆపడం కానివ్వండి, డిపార్ట్మెంట్ నుంచి చేశారా లేదా, దాంతోపాటు ఏమైనా వీళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్సా, ఇవన్నీ పూర్తి స్థాయిలో లవ్తో పాటు వీరిద్దరి మధ్యలో ఇంకా ఎలాంటి బిజినెస్కి సంబంధించిందా, లేకపోతే కుటుంబ పరంగా సంబంధించిందా, లేకపోతే ఏ రకమైన రిలేషన్షిప్ ఉందనేది ఫస్ట్గా చూస్తారు. దాంతోపాటు ఈ వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఎక్కడెక్కడ ఏ ప్లేసులలో కలిశారు, ఎందుకోసం కలిశారు అనేది కూడా వీరిద్దరిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత నిజమే, ఒకవేళ వీరు పోలీసు ఎంక్వైరీలో నిజమే అని తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఉన్నారో ఈ కల్పన వర్మను ఉద్యోగం నుంచి వెళ్ళి సస్పెండ్ చేస్తారు. అంటే ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పనులు చేయకూడదు, చేసింది అని చెప్పేసి అక్కడ కొంచెం కన్ఫర్మేషన్ వచ్చింది అని తెలిసిన తర్వాత ఇలాంటి ఆరోపణలే కాదు, ఇది నిజంగానే ఇక్కడ ఇలాంటి పొరపాట్లు చేశారు, అంతేకాకుండా ఈ టండన్ అనే బిజినెస్ మ్యాన్ని నిజంగానే ఇలాంటి వాటికి భయాందోళనలకు గురి చేయడం జరిగింది అని చెప్పేసి కనుక కన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా ఆ ఉద్యోగం, ఆ బాధ్యతల నుంచి వెళ్ళి కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేసి పక్కన పెడతారు. పెట్టిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో దర్యాప్తు అంతా కొనసాగుతూ ఉంటుంది అన్నట్టు. సో కొనసాగిన తర్వాత ముందు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ అనేది చేసి దాన్ని బట్టేసి ఫైఆర్ అఫీషియల్స్ని కలిసి ఇప్పుడు నార్మల్ పర్సన్స్కి ఇలాంటి చీటింగ్లు కానివ్వండి, బ్లాక్మెయిలింగ్ కానివ్వండి, తర్వాత భయాందోళనకు గురి చేసేసి థ్రెటనింగ్ చేయడం కానివ్వండి, ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయో అదే పనిష్మెంట్స్ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే అవే పడతాయి. కాబట్టి ఈవిడను కూడా మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఆవిడ తర్వాత నుంచి ఆవిడ ఇచ్చే స్టేట్మెంట్ తీసుకుంటారు, ఇతను ఇచ్చే స్టేట్మెంట్ తీసుకుంటారు. వారిద్దరి మధ్యలో ఉన్న సంబంధం ఈ మొత్తం ఎవ్రీథింగ్ అంతా డన్ అయిపోయిన తర్వాత వారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చేసిన తర్వాత ఇంకా మీకు ప్రాసెస్ అంతా తెలిసిందే. అయితే ఇక్కడ చూసేసుకుంటే ఇది కొంచెం ఏం చేస్తారంటే ఇన్డెప్త్గా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ మ్యాన్ పర్సన్ ఇంత కోట్ల రూపాయలు అంటే 2 కోట్ల రూపాయలు అనేవి అతను క్యాష్ రూపేనా ఇచ్చాడు కాబట్టి అది నిజంగానే
ఎలాంటి మనీ అంటే వైట్ మనీయా బ్లాక్ మనీయా అనేది చూస్తారు. ఆ మనీ అనేంతా కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చేసి ఈవిడకి ఇవ్వడం జరిగింది అనేది మొత్తం పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన అన్నీ కూడా క్లియరెన్స్ ఉన్నాయా లేదా. అంటే ఇందులో చాలా రకాల డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే అంత 2 కోట్ల రూపాయలు, 2 కార్లు, ఒక ప్లాటినం రింగ్, చైన్, దాంతోపాటు ఒక హోటల్. అంటే ఒకసారి ఆలోచించండి, ఇమాజిన్. ఇది కాకుండా ఇన్నర్గా ఇంకేం జరుగుంటాయి, వాళ్ళు కలిసినప్పుడు పెట్టే చిన్న చిన్న ఖర్చులు కానివ్వండి, వాళ్ళు వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలంటే ఇవన్నీ కానివ్వండి, వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ కావాలనుకున్నప్పుడు అయ్యే ఖర్చులు కానివ్వండి, ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఇంకా ఆవిడ ఏమైనా గోల్డ్ తీసుకున్నా, లేదంటే ఇతను గిఫ్ట్ రూపేనా ఇంకేమైనా ఇచ్చినా, ఇలాంటివన్నీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో వారు రికవరీ చేస్తారు. అంటే ఇతని తరపు నుంచి ఏమేమి వెళ్ళినాయో ఏంటో అనేది. ఇంకొకటి ఏంటంటే అవి ఎవరి పేరు మీద ఉన్నాయి. గిఫ్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ప్రేమ ఎక్కువ అయిపోయినప్పుడు ఇప్పుడు ఆ పర్సన్ మీద కాకుండా ఎవరికైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పర్సన్ పేరు మీదనే అక్కడ చేస్తారన్నట్టు. పలానా నేను సంగీతకే గిఫ్ట్ రూపేణ ఇస్తున్నాం కాబట్టి సంగీత పేరు రాయండి అంటే ఆ వస్తువు నాదే, నేనే, అది మీరు డబ్బులు కట్టినప్పటికీ కూడా నేనే కష్టపడి సంపాదించుకున్నట్టుగా ఆ వస్తువు తనదే అన్నట్టు కిందనే వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ కేసులో పూర్తి విచారణ అనేది ఇన్డెప్త్గా చేసిన తర్వాతనే పనిష్మెంట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో ఈ కేసులో ఇంత పడుతుందని నేను ఎస్టిమేషన్ వేయడానికి లేదు. రీజన్ ఏంటంటే హైయర్ అఫీషియల్కి సంబంధించిన పర్సన్, డిఎస్పీ పొజిషన్లో ఉన్న పర్సన్ కల్పన వర్మ. ఇక బిజినెస్ మ్యాన్ అంటే ఒక సొసైటీలోనే ఒక మంచి పొజిషన్లో, హోదాలో ఉండి ఇంత డబ్బులు మరీ వెచ్చిస్తున్నారు అంటే అతని బిజినెస్ యొక్క స్ట్రాటజీ ఏంటి, తర్వాత బిజినెస్లో ఎంత టర్న్ ఓవర్ అనేది వస్తుంది, ఎవ్రీ మంత్ అతని ఇన్కమ్ ఎంత ఉంటుంది, సంవత్సరానికి ఇన్కమ్ ఎంత ఉంటుంది, అసలు ఆ బిజినెస్ యాంగిల్లో కూడా మొత్తం చూసుకున్న తర్వాత అప్పుడు వీరిపైన ఎలాంటి సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి, ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఏమైనా ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయా లేదా అనేది అక్కడ చూడడం జరుగుతుంది. అయితే ముందైతే ఆరోపణలు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి ఫైనల్గా సస్పెండ్ అయితే చేస్తారు. చేసిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు అయిపోయిన తర్వాత అప్పుడు కేసులు ఫైల్ చేసేసి శిక్షలు అనేవి అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉంటాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఇలాంటి హయ్యర్ పొజిషన్లో ఉండి ఆ ఒక హోదాను ఉపయోగించేసుకొని ఇక్కడ బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకోవాల్సిందంత దండుకొని, అంటే నేను చిన్నప్పుడు ఒక సామెత వినదాన్ని, అంటే బంగారు గుడ్డు పెట్టే బాత ఒకటి ఉంటుంది, అంటే రోజుకొకటి పెడుతుంటే సరిపోవట్లేదని చెప్పేసి ఒకటేసారి బాతును చంపేసినట్టుగా ఇక అతని శక్తికి మించి ఇంకా అని అంటుంటే చెప్పలేక తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. ఇక మీదట మొత్తం ఆవిడ ఏమేమి వసూలు చేసుకుంది, గతంలో ఇంకెవరితోనైనా ఇలాంటివి ఏమైనా బ్లాక్మెయిలింగ్ చేసిన దాని మీద కేసులు పెడతాను, నాకు ఇలాంటి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేయడం కానివ్వండి, అంటే ప్రేమ యొక్క పేరును యూజ్ చేసుకొని, అంటే లవ్ చేస్తున్నాను అని చెప్పేసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వాళ్ళు కూడా ఏ పొజిషన్లో అయినా ఉంటారు. కాబట్టి అరే మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి నన్ను లవ్ చేస్తుంది, నా దగ్గరికి వస్తుంది అని చెప్పేసి కనుక మీరు అట్రాక్ట్ అయ్యారు అంటే అనవసరంగా నష్టపోవడమే తప్పించి మీకంటూ కొన్ని కారణాల వల్ల జైలు పాలు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పూర్తి స్థాయిలో ప్రొఫైల్ తెలుసుకున్న తర్వాతనే, అన్ని క్లియర్గా ఉన్న తర్వాతనే అప్పుడు మీరు రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయాలి అనుకుంటే మాత్రం అన్ని ఎంక్వైరీ చేసుకొని చేయండి. అంత తప్పించి మంచి పొజిషన్లో ఉన్నారు, నాకేం ప్రాబ్లం లేదంటే రిలేషన్షిప్స్ ఎప్పుడైనా సరే, ఏ చిన్న రిలేషన్షిప్ అయినా సరే, అది ఫ్రెండ్షిప్ దగ్గర నుంచి వెళ్ళి మ్యారేజ్ వరకు కూడా ఏదైనా సరే, ఇందులో చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి. అంటే బాగున్నన్ని రోజులు చాలా బాగుంటాయి. ఒక్కసారి చిన్న గొడవ స్టార్ట్ అయ్యింది అంటే అప్పుడు నీలో ఉన్న మైనస్లు, వాళ్ళలో ఉన్న మైనస్లు, మీరు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన తప్పులు, మనీ పరంగా ఉన్న మిస్టేక్స్, ఇవన్నీ కూడా బిజినెస్లో ఉన్న తప్పులు, తర్వాత ఏదైనా సరే అన్నీ ఇలా ముందుకొచ్చి పడిపోతాయి. అవి కేసులకు దారితీసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ జరిగింది అదే. కాబట్టి ఇలాంటివి కూడా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి, బీ అలర్ట్గా ఉండండి. మోసపోవడానికి మీరు ఎదురు వెళ్తున్నారే తప్పించి అబ్బాయిలు లవ్ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, అరే నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, అరే నాతో అమ్మాయి మాట్లాడుతుంది, ఏ టైంలో అంటే ఆ టైంలో కన్వీనియంట్గా ఉంటుంది అంటే ఫస్ట్ 2 months, 3rd month నుంచి బ్లాక్మెయిల్ స్టార్ట్ అవుతుంది. సో బీ కేర్ఫుల్, బీ అలర్ట్గా ఉండండి. లేకపోతే అనవసరంగా నష్టపోవడం తప్పించి ఇంకే ఉండదు. జాగ్రత్త. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.